జై శ్రీరామ్ అండి. ఈ మధ్య కాలంలో వారణాసి మూవీ దానికి సంబంధించిన ఇష్యూ ఒకటి వైరల్ అవుతుంది. ఏమంటావు రాజమౌళి, నువ్వు హనుమంతుడి మీద దేవుళ్ళ మీద విశ్వాసం లేదా నీకు? విశ్వాసం లేకపోతే ఫస్ట్ నువ్వు సినిమాలు తీసుడు ఆ దేవుళ్ళ మీద మానుకో. నీకు పైసలు ఎక్కాయి, నీ తలపొగరు నెత్తికెక్కింది కాబట్టి నీకు అడ్డమైన కామెంట్లు దేవుళ్ళ మీద. అరే భయ్, నువ్వు నాస్తికుడు అయితే నీవు ఇంకా ఏమైనా చేసుకో, దేవుళ్ళ మీద కామెంట్ చేయకు. హనుమంతుడి మీద హనుమంతుడి మీద నువ్వు కామెంట్లు చేసేంత గొప్ప డైరెక్టర్వా? మొట్టమొదటిగా మా హిందువులను అనాలి. అసలు నీలాంటి ఫాల్తు డైరెక్టర్ గారు సినిమాలు తీస్తుంటే మా సినిమాలు మంచి గొప్ప సినిమాలు అని చెప్పేసి నీ సినిమాలు చూస్తున్నారు చూసినావా, మా హిందువులను అనాలి. ఇంతకు ముందేమో ఆర్ఆర్ఆర్ సినిమాల ఏదో టోపీ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఏదో వేసింది అంటే నాకు తెలియదు, నాకు అర్థం కాదు. ఒకటి రాజమౌళి, నువ్వు కావాలని చేసే స్టంట్లా నువ్వు నిజమైన నాస్తికుడు అయినా, మరి నాస్తికుడు అని అంటావు. నాకు తెలిసి మళ్ళీ హిందువుల దేవుళ్ళతోని అప్పుడు బాహుబలి సినిమాలనేమో అంత పెద్ద శివలింగంని ఎత్తిపిస్తేవి, అదంటివి ఇదంటివి. ఇప్పుడేమో ఇలా వారణాసి సినిమా అని చెప్పేసి మళ్ళీ శివుడి మీదే తీస్తున్నావు. నీ ఇష్టం ఉన్నట్టు సినిమాలు తీస్తూ హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా మాటలు తీస్తే బజరంగ్ దళ్ నీకు హెచ్చరిస్తుంది, సూటిగా హెచ్చరిస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువుల మీద కానీ, హిందుత్వం మీద కానీ, లేదా హిందూ దేవుళ్ళ మీద కానీ ఎలాంటి విశ్వాసం లేని నువ్వు మనిషివి కాబట్టి హిందూ దేవుళ్ళ మీద నువ్వు ఎలాంటి ఒక్క విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏమైనా చేస్తే మాత్రం పూర్తిగా నిన్ను ఏ విధంగా శిక్షించాలో బజరంగ్ దళ్ కార్యకర్తలు నీ ఇంటి చుట్టుముడతారు. నేను హెచ్చరిస్తుంది ఏంటంటే, బజరంగ్ దళ్ పూర్తిగా హెచ్చరిస్తుంది నీకు ఏంటంటే, నువ్వు బహిరంగంగా క్షమాపణ హిందువులకు చెప్పాల్సిందే. లేకపోతే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నీ ఇంటి చుట్టూర్త చుట్టి నీ సంగతి ఏందో తెలుస్తారు. నీవు ఎట్లా తిరుగుతావో, మరి నువ్వు రోడ్ల మీద నువ్వు నీ సినిమాలు ఎలా తీస్తావో మేము కూడా చూస్తామని చెప్పేసి. నువ్వు ఈ ఒక్క వారణాసి ఒకదానికే గురించి కాదు, నువ్వు ముందర కూడా ఏ ఒక్క సినిమాలో కూడా హిందుత్వం గురించి కానీ, సనాతన ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది ఎట్టి పరిస్థితులు లేదని చెప్పేసి బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. జాగ్రత్త రాజమౌళి, గుర్తుపెట్టుకో.